హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ ఇన్సైట్స్. నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ మెగా యాక్షన్ లో సన్ రైజ్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. అలాగే వాళ్ళ ప్లేయింగ్ 11 ని ఒక్కసారి సెట్ చేద్దాం. అలాగే మరి భువనేశ్వర్ని టార్గెట్ చేస్తారా, వాళ్ళకి మిగిలిన బడ్జెట్ గురించి కూడా మాట్లాడదాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ ని హాల్లో పెట్టుకోండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదామా. సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉన్న పర్స్ వాల్యూ 45 కోట్లు. అయితే ముందుగా పేస్ బౌలర్ ని టార్గెట్ చేశారు. హర్షదీప్ కోసం చాలా ట్రై చేశారు. 15 crores వరకు తన కోసం పోరాడారు. అయితే వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే పంజాబ్ దగ్గర ఆర్టీఎం ఉండడం వలన 18 crores కి పంజాబే దక్కించుకున్నారు. అయితే తర్వాత మహమ్మద్ షమి బరిలోకి వచ్చాడు. మొదటగా ఢిల్లీ బాగానే ఫైట్ చేశారు. అయితే 10 crores వద్ద సన్ రైజ్ హైదరాబాద్ దక్కించుకున్నారు. ఒక్క ఫేసర్ వచ్చాడు కదా. అలాగే హర్షల్ పటేల్ కోసం కూడా చాలా పోరాడారు. దాంతో 8 crores కి హర్షల్ పటేల్ కూడా వచ్చేసాడు. ఇక్కడ ఎవరు ఊహించని విధంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇషాన్ కిషన్ ని దక్కించుకొని క్రికెట్ అభిమానులు అందరినీ ఆశ్చర్యపరిచారు. 11 CR కి వచ్చాడు. ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చాడు కదా. ఇప్పుడు ఇద్దరు బౌలర్స్ వచ్చారు. అయితే కావాల్సింది ఇప్పుడు ఆల్రౌండర్. అప్పుడే యాక్షన్ లోకి వచ్చిన అభినవ్ మనోహర్ ని చాలా టీమ్స్ బాగానే పోరాడారు. కానీ 3,20,00,000 పెట్టి తనని సన్ రైజ్ హైదరాబాద్ దక్కించుకున్నారు. ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ కి కావాల్సింది లెగ్ స్పిన్నర్. అయితే అప్పుడే వచ్చాడు రాహుల్ చాహర్. ఎవరు ఊహించని విధంగా బేస్ ప్రైస్ 1 crore మీద ఉన్న రాహుల్ చాహర్ కి 3 crores 20 lakhs పెట్టి సంపాదించుకున్నారు. ఈ టీమ్ కి డెడ్లీ కాంబినేషన్ ఇంకో స్పిన్నర్ కావాలి. ఓవర్సీస్ ప్లేయర్స్ కోసం వెళ్లారు. అతనే ఆడమ్ జంపా. బేస్ ప్రైస్ 2 crore మీద ఉన్న ఆడమ్ జంపాకి 2 crores 40 lakhs పెట్టి కొనుగోలు చేసుకున్నారు. మరొక బౌలర్ కోసం చాలానే హంట్ చేశారు. అప్పుడే వచ్చాడు సిమ్రాన్జిత్ సింగ్. ఇతను 2024 IPL లో సిఎస్కే తరపున పర్ఫామ్ చేశాడు. బేస్ ప్రైస్ 30 లక్షల మీద ఉన్న ఇతనికి 1,50,00,000 పెట్టి కొనుగోలు చేసుకున్నారు. అయితే అప్పుడే తక్కువ ప్రైస్ కి వచ్చిన అథర్వేట్ సైడ్ ని 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసుకున్నారు. అయితే ఇక్కడ యాక్షన్ లో 8 మంది ప్లేయర్స్ ని తీసుకున్నారు. రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ గురించి మనందరికి తెలిసిందే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్. అయితే ఇప్పుడు నేను సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ ప్లేయింగ్ 11 చెప్తాను, ఒక్కసారి వినండి. ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. నంబర్ 3 బ్యాట్స్మెన్ వచ్చేసి ఇషాన్ కిషన్ అండ్ నంబర్ 4 బ్యాట్స్మెన్ గా నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్, నంబర్ 6 అభినవ్ మనోహర్ అండ్ నంబర్ 7 లో థైడ్, నంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నంబర్ 9 మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ అండ్ నంబర్ 11 లో వచ్చేసి ఆడమ్ జంపా. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కామెంట్ చేయండి. ముఖ్యంగా మాట్లాడుకుంటే భువి వస్తాడా సన్ రైజర్స్ కి అంటే కష్టంగానే ఉంటుంది. మిగిలిన బడ్జెట్ తో చూసుకుంటే భువి రావడం కష్టమే. ఈ రోజు మిగిలిన యాక్షన్ అయిపోగానే మళ్ళీ ఒక వీడియో తీసి మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.